బ్రేకింగ్ న్యూస్ జనసేన ఎమ్మెల్యే అరవ శ్రీధర్ పై లైంగిక వేధింపుల ఆరోపణలు వచ్చాయి. రైల్వే కోడూరు ఎమ్మెల్యే అరవ శ్రీధర్ పై వైసీపీ ఎక్స్ లో పోస్ట్ చేసింది. వీడియో కాల్, వాట్సాప్ చాట్ ను పోస్ట్ చేసింది. ప్రభుత్వ ఉద్యోగిని భయపెట్టి ఏడాదిన్నరగా ఎమ్మెల్యే అత్యాచారం చేశారంటూ వైసీపీ ఆరోపిస్తోంది. కోరిక తీర్చకుంటే మహిళ 3 ఏళ్ల కొడుకును చంపేస్తానంటూ ఎమ్మెల్యే బెదిరించారని వైసీపీ అంటోంది. భర్తకు విడాకులివ్వాలని మహిళను బెదిరించడమే కాకుండా ఆమె భర్తకు కూడా ఫోన్ చేసి బెదిరించారంటూ వైసీపీ ఆరోపించింది. ఎమ్మెల్యే అరవ శ్రీధర్ వల్ల మహిళ గర్భవతి కూడా అయిందని, ఆమెను బెదిరించి ఎమ్మెల్యే అబార్షన్ చేయించారని వైసీపీ ఆరోపణలు చేసింది. డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్, సీఎం చంద్రబాబు, హోంమంత్రి అనిత, మంత్రి లోకేష్ ను ట్యాగ్ చేస్తూ పోస్ట్ చేసింది వైసీపీ. ఇసుక జనసేన ఎమ్మెల్యే అరవ శ్రీధర్ పై లైంగిక వేధింపుల ఆరోపణలతోచ్చాయి. అటు రైల్వే కోడూరు ఎమ్మెల్యే అరవ శ్రీధర్ పై వైసీపీ ఎక్స్ లో పోస్ట్ చేసింది. ఇక ఎక్స్ కి సంబంధించిన డీటెయిల్స్ మనం చూద్దాం. అటు ఎక్స్ లో అటు వీడియో కాల్, వాట్సాప్ చాట్ ను కూడా పోస్ట్ చేసింది వైసీపీ. ప్రభుత్వ ఉద్యోగిని భయపెట్టి ఏడాదిన్నరగా ఎమ్మెల్యే అత్యాచారం చేశారంటూ కూడా వైసీపీ ఆరోపిస్తోంది. ఇసుక జనసేన ఎమ్మెల్యేకి సంబంధించిన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అయితే జనసేన ఎమ్మెల్యేకి రైల్వే కోడూరు ఎమ్మెల్యే గవర్నమెంట్ విప్ అరవ శ్రీధర్ కీచక పర్వం అంటూ కూడా జనసేన పార్టీని ట్యాగ్ చేస్తూ కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఒక ఎక్స్ వేదికగా ఒక ట్వీట్ అయితే చేసిన సందర్భాలు నెలకొన్నాయి. ఇసుక వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారిక వెబ్సైట్ నుంచి జనసేన ట్యాగ్ చేస్తూ రైల్వే కోడూరి ఎమ్మెల్యే అరవ శ్రీధర్ పై వైసీపీ ఎక్స్ లో పోస్ట్ చేసిన సందర్భాలు నెలకొన్నాయి. సో దాంట్లో ఆయన పైన లైంగిక ఆరోపణలు చేస్తూ కూడా కీలకమైన అటు వాట్సాప్ చాట్ కానీ వీడియోస్ ను కూడా బయట పెడుతున్నారు. సో ఆ ట్విట్టర్ లో ఆ ఎక్స్ వేదికగా ఎటువంటి పోస్ట్ చేశారు మనం ఒకసారి చూద్దాం. అటు రైల్వే కోడూరు @జనసేన పార్టీ ఎమ్మెల్యే గవర్నమెంట్ విప్ అరవ శ్రీధర్ కీచక పర్వం అంటూ కూడా వారు పోస్ట్ చేసిన సందర్భాలు మనకు కనిపిస్తున్నాయి. అయితే ఏమని చెప్పారు అంటే వర్డ్స్ మనం ఒకసారి చూద్దాం. ఫేస్బుక్ పరిచయాన్ని ఆసరాగా చేసుకుని మహిళా ఉద్యోగినిపై వేధింపుల పర్వం. ప్రభుత్వ ఉద్యోగిని భయపెట్టి ఏడాదిన్నరగా అత్యాచారం చేశారు జనసేన ఎమ్మెల్యే అరవ శ్రీధర్. అటు తల్లిదండ్రులు లేని మహిళా ఉద్యోగిని భయపెట్టి లోబర్చుకున్నాడు ఎమ్మెల్యే అరవ శ్రీధర్. కోరిక తీర్చకుంటే మహిళా ఉద్యోగిని 3 ఏళ్ల కొడుకును, అయితే ఆ మహిళా ఉద్యోగికి 3 ఏళ్ల కొడుకున్నాడు అని చెబుతున్నారు. సో ఆ కొడుకును కూడా చంపేస్తాను, నా కోరిక తీర్చాలి అంటూ కూడా ఆయన బెదిరింపులకు పాల్పడ్డాడంటూ కూడా ఎక్స్ వేదికగా ఎమ్మెల్యే పైన ఆరోపణలు అయితే చేస్తున్నారు. తాను ఎమ్మెల్యేను ఏదైనా చేయగలనని మహిళపై వేధింపులు అయితే చేస్తున్నారు. కోరిక తీర్చాలంటూ వేధింపులు చేస్తుంటారు. సో ఫోన్ కాల్స్ కూడా చేశారు. ఎమ్మెల్యే వేధింపులకు భయపడ్డాది మహిళా ఉద్యోగిని. ఆ తర్వాత పెళ్లి చేసుకుంటా అంటూ మహిళకు మాయ మాటలు చెప్పి లోబర్చుకున్నారు. తన భర్తకు విడాకులు ఇవ్వాలంటూ మహిళపై మళ్లీ బెదిరింపులు. సో ఈ విధంగా ప్రభుత్వ ఉద్యోగిని ఎవరైతే ఉన్నారో ఆమెకు సంబంధించి ఈ విధంగా ఎమ్మెల్యే ఆరోపణలు చేస్తూ ఎమ్మెల్యే ఈ విధంగా హరాస్మెంట్ చేశారంటూ కూడా వైసీపీ తన అధికారిక ఎక్స్ హ్యాండిల్లో ఈ విధమైన పోస్టులు అయితే చేసింది. మరి దీనికి సంబంధించి మరి జనసేన ఎమ్మెల్యే అరవ శ్రీధర్ ఏ విధంగా స్పందిస్తారు, జనసేన పార్టీ ఏ విధంగా స్పందిస్తుంది అనేది చూడాలి. మరి ఈ ఆరోపణలు చేయడానికి గల కారణాలేంటి, దీనికి సంబంధించిన వివరాలు కూడా రావాల్సిన పరిస్థితులు అయితే నెలకొన్నాయి. సో ఒక మహిళను వేధింపులకు గురి చేస్తూ కూడా ఈ విధంగా తనకున్న 3 ఏళ్ల కొడుకును కూడా నేను చంపేస్తాను, నా కోరిక తీర్చాలంటూ కూడా అరవ శ్రీధర్ ఈ విధంగా ఆయన హరాస్మెంట్ చేశారు ఆ మహిళను అంటూ కూడా వారు ట్విట్టర్లో ఎక్స్ వేదికగా పోస్ట్ చేసిన సందర్భాలు నెలకొన్నాయి. అసలు ఏం జరిగింది, ఈ ఆరోపణలకు సంబంధించిన పూర్తి వివరాలు మా ప్రతినిధి రాజేష్ అందిస్తారు. రాజేష్, జనసేన ఎమ్మెల్యే అరవ శ్రీధర్ పై లైంగిక వేధింపులు అయితే వస్తున్నాయి. సో ఎక్స్ వేదికగా వైసీపీ ఆరోపణలు చేస్తోంది. అసలు ఏం జరిగింది, దీనికి సంబంధించిన డీటెయిల్స్ ఏంటి? రైల్వే కోడూరు ఎమ్మెల్యే జనసేన ఎమ్మెల్యేగా ఉన్నటువంటి అరవ శ్రీధర్ మీద లైంగిక వేధింపులకు సంబంధించినటువంటి ఒక కీలక
పోస్ట్ ని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తన సోషల్ మీడియా అకౌంట్ ఎక్స్ ద్వారా విడుదల చేసింది. విడుదల చేయడం కాదు, కొంత ముందుగానే 3 గంటల కీలక అప్డేట్ అంటూ ఒక ముందస్తుగానే ఒక పోస్ట్ పెట్టి తర్వాత ఆ అరవ శ్రీధర్కు సంబంధించినటువంటి ఈ అంశం లైంగిక వేధింపులకు సంబంధించిన వీడియోని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తన సోషల్ మీడియా అకౌంట్ ద్వారా విడుదల చేసింది. అయితే ఇప్పటి వరకు ఎమ్మెల్యే అరవ శ్రీధర్ ఇప్పుడు ఈ ఇష్యూ మీద స్పందించలేదు. కేవలం ఏఐ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ద్వారా ఇలాంటి వీడియోలు చిత్రీకరిస్తున్నారంటూ చాలా సన్నిహితుల వద్ద అరవ శ్రీధర్ చెప్పినట్టు తెలుస్తుంది. అయితే ఆ మహిళ ఆ ఆడియో ఆమె మాట్లాడినటువంటి బయటికి వచ్చినట్టు తెలుస్తుంది. అరవ శ్రీధర్తో గత కొన్ని రోజులు కంటే దాదాపు ఏడాదిన్నర కాలంగా అరవ శ్రీధర్ అధికారాన్ని అడ్డుపెట్టుకుని ఎమ్మెల్యేని బెదిరిస్తూ లైంగిక వేధింపులకు పాల్పడుతున్నారు. ఆ లైంగిక కోరిక తీర్చపోతే తనకున్నటువంటి 3 సంవత్సరాల పిల్లాన్ని కూడా చంపేస్తానంటూ బెదిరిస్తున్నాడంటూ అరవ శ్రీధర్కు సంబంధించినటువంటి అంశాలను వైసీపీ ప్రస్తావించింది. అంతేకాదు ఆ మహిళ ఎవరైతే ప్రభుత్వ ఉద్యోగిగా చెబుతున్నారో ఎమ్మెల్యే వేధింపులకు గురవుతున్నటువంటి మహిళా ఉద్యోగిని భర్తను కూడా ఎమ్మెల్యే అరవ శ్రీధర్ వేధిస్తున్నాడు, భయపెట్టాడంటూ కూడా వైసీపీ అయితే చెప్పుకొచ్చింది తన సోషల్ మీడియా అకౌంట్ లో. అంతేకాదు ఈ వ్యవహారానికి సంబంధించి ఆ మహిళకి గర్భవతిని కూడా చేసి బలవంతంగా అబార్షన్ కూడా చేయించే అంశాన్ని కూడా వైసీపీ తన సోషల్ మీడియా అకౌంట్ లో ప్రస్తావించింది. అయితే ఈ అంశాలన్నింటికి సంబంధించిన విషయంలో ఒక బాధిత మహిళ స్పందించినట్టు తెలుస్తుంది. కానీ ఆ ఎమ్మెల్యే మాత్రం ఇప్పటి వరకు స్పందించలేదు. రెండోది జనసేన పార్టీ కూడా ఈ వ్యవహారం మీద ప్రస్తుతం ఫోకస్ పెట్టింది, కానీ ఇంకా స్పష్టమైనటువంటి ఎలాంటి ప్రకటన విడుదల చేయలేదు. ఎందుకంటే ఇప్పటికే తన వర్గీయుల వద్ద ఎమ్మెల్యే ఇది ఒక ఏ వీడియో తనకి ఎలాంటి సంబంధం లేదు, తనని డిగ్రేడ్ చేయడానికి ఇలాంటి ఫేక్ ప్రచారాన్ని వైసీపీ చేస్తున్నట్టు ఎమ్మెల్యే వర్గీయుల వద్ద ఎమ్మెల్యే చెప్పినట్టు తెలుస్తుంది. అయితే ఇది పూర్తి స్థాయిలో విచారణ జరిపించాల్సిన అవసరం ఉందని కూడా ఆయన ఎమ్మెల్యే చెబుతున్నట్టు తెలుస్తుంది. కానీ అధికారికంగా ఆయన ఇప్పటివరకు ఎక్కడ కూడా మాట్లాడినటువంటి పరిస్థితి. గతంలో కూడా అరవ శ్రీధర్ మీద కొంత నెగిటివ్ ప్రచారం, ముఖ్యంగా లైంగిక వేధుల అంశం మీద కూడా గతంలో ప్రచారం జరిగింది. కానీ ఇప్పుడు పూర్తి స్థాయిలో ఈ వైసీపీ తమ అధికారిక సోషల్ మీడియా అకౌంట్ ద్వారా వీడియోలు విడిచేయడం, వాట్సాప్ చాట్ ని బయట పెట్టినప్పుడు కొత్త రాజకీయంగా చర్చకు దారి తీస్తుంది. పూర్తి స్థాయిలో అరవ శ్రీధరే ఆ వీడియోలో ఉన్నది, ఆ చాట్ చేసింది అరవ శ్రీధర్ అనేది వైసీపీ బలంగా పోస్ట్ చేస్తున్న నేపథ్యంలో ఇప్పుడు వరకైతే ఎమ్మెల్యే అయితే స్పందించాల్సిన అవసరం ఉంది. మరోవైపు బాధిత మహిళ ఒక సెల్ఫీ వీడియోని రిలీజ్ చేసినట్టు తెలుస్తుంది. ఆ వీడియో నిర్ధారణ రావాల్సిన అవసరం. రాజేష్, ఒక్క నిమిషం మీరు హోల్డ్లో ఉండండి. అటు జనసేన ఎమ్మెల్యే ఈ ఘటనకు సంబంధించి స్పందించారు. ఆయన ఏమన్నారో ఒకసారి చూద్దాం. అటు జనసేన ఎమ్మెల్యే నేను రైల్వే కోడూరులో గవర్నమెంట్ జాబ్ చేస్తూ ఉంటాను. గత సంవత్సరంన్నర ముందు జూన్ 14, 2024లో రైల్వే కోడూరు ఎమ్మెల్యే అయిన అరవ శ్రీధర్ గారికి నేను కంగ్రాచ్యులేషన్స్ చెప్దామని చెప్పేసి ఫేస్బుక్ ద్వారా మెసేజ్ చేయడం జరిగింది. అతను మొదటి రోజు అయినా సరే నాతో 2-3 గంటలు మాట్లాడారు. లాస్ట్లో అతని నెంబర్ నాకు ఇచ్చి నా నెంబర్ అతను తీసుకున్నారు. టెలిగ్రామ్ అనే యాప్లో నాకు మెసేజ్ చేశారు. నా గురించి అంతా తెలుసుకుంటూ వచ్చారు. అంటే నువ్వేం చేస్తూ ఉంటావు, ఎక్కడ ఉంటావు, నీకు పెళ్ళయిందా, నీ భర్త ఏం చేస్తాడు, పిల్లలు ఉన్నారా, ఇదంతా తెలుసుకుంటూ వచ్చారు. నా భర్త నాకు దూరంగా ఉంటున్నాడు అనేసి తెలుసుకున్నారు. నేను నా బాబుతో ఉంటాననేసి నేను చెప్పాను. అలా అనుకోవద్దు, నువ్వేం ఒంటరివి కాదు, నీకు నేనున్నాను, ఎటువంటి సిచ్యువేషన్ అయినా సరే నేను నీకు ఉంటాను అని చెప్పేసి నెక్స్ట్ డే నుంచే నాకు అటువంటి ప్రామిసులు చేయడం జరిగింది, అటువంటి భరోసాలు ఇవ్వటం జరిగింది ఆయన నుంచి. సరే అని చెప్పేసి నేను నార్మల్గానే మాట్లాడుతూ వచ్చాను. ఒక 2 రోజుల తర్వాత ఆయన నా న్యూడ్స్ అడగడం స్టార్ట్ చేశారు. వీడియో కాల్స్ చేయని చెప్పేసి బలవంతం చేయడం స్టార్ట్ చేశారు. ఇదంతా కరెక్ట్ కాదండి అనేసి నేను అన్నప్పుడు అతను చాలా ఫాస్ట్గా టర్న్ అయిపోయి సీరియస్ అయిపోయి నన్ను బెదిరించడం జరిగింది. ఇది నా కోడూరు, నా నియోజకవర్గం, నువ్వు ఒక చిన్న ఎంప్లాయీవి, నీకు ట్రాన్స్ఫర్ చేయాలన్నా సరే నేనే దిక్కు, నీ మీద ఎంక్వైరీలు వేయిస్తాను, నీ కొడుకు నువ్వు ఒక్కరే ఉంటారు, జాగ్రత్త మరి చూసుకో అని చెప్పేసి బెదిరించడం జరిగింది. అయినా కూడా నేను న్యూస్ పంపలేదు. కానీ దాని తర్వాత నుంచి కలుద్దామని చెప్పేసి నన్ను చాలా టార్చర్ చేయడం జరిగింది. కలుస్తావా లేదా అని చెప్పేసి బెదిరించడం జరిగింది. నేను కలవను అని చెప్పేసి జూన్ 14 నుంచి ఒక 20 రోజుల దాకా నేను అసలు కలవను అని చెప్పేసి భయపడుతూనే చెప్పాను. భయపడుతూనే నేను ఇగ్నోర్ చేస్తూ వచ్చాను. ఆయన ఒకసారి అన్నారు, నీ కొడుకు నువ్వు ఒంటరిగా ఉంటారు, చూసుకో, నీ కొడుకు ఏమైనా అయితే నన్ను అడగద్దు అనేసి భయపెట్టడం జరిగింది. సరే అని చెప్పేసి నేను జూలై 9, 2024లో ఫస్ట్ టైం కలిశాను అతన్ని. ఆయనే వచ్చేసి కారులో మా ఇంటి దగ్గరికి వచ్చి పిక్ చేసుకొని కడప రూట్ వెళ్దాం, కడప దాకా వెళ్దాం అనేసి చెప్పారు.
ఏం మాట్లాడాలి అనేసి నేను అడిగాను. ఏమొద్దు, ఏం మాట్లాడొద్దు, కడప దాకా వెళ్దాం అనేసి చెప్పారు. కడప దాకా వెళ్లకుండానే రాజంపేట దగ్గర ఏదో పల్లె దగ్గర ఆపేశారు. మొత్తం డార్క్గా ఉంది ప్లేస్. ఎందుకండి ఆపారు అనేసరికి నాకు నువ్వు సెక్షువల్గా కావాలి అనేసి అడిగారు. లేదండి, నేను సెక్షువల్గా కుదరదు, నేను అలాంటి దాన్ని కాదు అనేసి చెప్పాను. నేను అలా చెప్పేలోపే టచ్ చేయటం, నన్ను బలవంతంగా దగ్గరికి తీసుకోవడం లాంటివి జరిగాయి. నేను కార్ డోర్ ఓపెన్ చేయడానికి ట్రై చేశాను. అతను నా జుట్టు పట్టుకొని వెనక్కి లాగేసి నన్ను గట్టిగా కొట్టారు. 2-3 సార్లు కొట్టారు. చాలా గట్టిగా కొట్టి కార్ సీట్ని అడ్జస్ట్ చేసేసి నా మీదకి వచ్చేసి నన్ను చాలా బలవంతంగా రేప్ చేయడం జరిగింది. నేను అరవడానికి ట్రై చేస్తుంటే నన్ను చాలా గట్టిగానే కొడుతూ వచ్చారు. అలా నా మీద ఫస్ట్ అటెంప్ట్ జరిగింది. నన్ను ఇంటి దగ్గర డ్రాప్ చేసి నేను దిగుతున్న టైంలో, నువ్వు ఈ విషయం ఎవరికైనా చెప్పినా సరే నువ్వు కొలాప్స్ అయిపోతావు, నీ ఫ్యామిలీ కొలాప్స్ అయిపోతుంది, స్పాయిల్ చేసిస్తాను అని చెప్పేసి నాకు చెప్పడం జరిగింది. నేను ఆ భయంతో ఇంటికి వెళ్ళిపోయాను. నేను మా బాబే ఉంటాము. నెక్స్ట్ డే కూడా ఆయన కలుద్దాం, మాట్లాడాలి అని చెప్పేసి బెదిరిస్తూ వచ్చారు. అలా నాకు ఆగస్ట్ ఎండింగ్లో నా ఫస్ట్ ప్రెగ్నెన్సీ అతని వల్ల వచ్చింది. ఈ విషయం నేను అతనికి చెప్పాను. చెప్తే అబార్షన్ చేయించుకో వెంటనే అనేసి అన్నారు. ఇసుక అటు జనసేన ఎమ్మెల్యే అరవ శ్రీధర్పై లైంగిక వేధింపుల ఆరోపణలతో ఛాయ అటు రైల్వే కోడూరు ఎమ్మెల్యే అరవ శ్రీధర్పై వైసీపీ ఎక్స్లో పోస్ట్ చేసింది. బాధిత మహిళ ఏం మాట్లాడిందో మనం ఇంతవరకు చూసాము. సో దీనికి సంబంధించిన మరొక వీడియో ఉంది, అది కూడా చూద్దాం. నేను అబార్షన్ చేయించుకోవట్లేదు, నీ వల్ల నాకు ఇంత జరిగింది, నేను అబార్షన్ చేయించుకోవట్లేదు అంటే అప్పటికి నన్ను బెదిరించారు. నువ్వు అబార్షన్ చేయించుకుంటే నువ్వు బ్రతుకుతావు, నీ ఫ్యామిలీ బాగుంటుంది, నీ ఉద్యోగం బాగుంటుంది, లేకపోతే నా గురించి నీకు తెలుసు అని చెప్పేసి చెప్పడం జరిగింది. నేను అబార్షన్ చేయించుకోను, ఎట్టి పరిస్థితుల్లో అబార్షన్ చేయించుకోను అనేసి నేను వాదించాను. ఒక 2-3 సార్లు 2-3 రోజులు నన్ను బాగా బెదిరించి తర్వాత అష్యూరెన్స్ ఇచ్చారు. సరే, నీ భర్తకి నువ్వు విడాకులు ఇచ్చేసి నేను నిన్ను పెళ్లి చేసుకుంటాను, మీరు ఎలాగా దూరంగానే కదా ఉంటారు, నేను నిన్ను పెళ్లి చేసుకుంటాను, నీ భర్తకి నువ్వు విడాకులు ఇచ్చేసి అనేసి అన్నారు. అప్పటికి నేను ఒప్పుకోలేదు. అబార్షన్ చేయించుకో, ఇది అయితే ఫస్ట్ అబార్షన్ చేయించుకో అని చెప్పి నమ్మించడానికి నేను నిన్ను పెళ్లి చేసుకుంటాను అనేసి నాకు చెప్పారు. నేను చాలా రోజులు చేయించుకోలేదు. అలా ఒక 2 months నాకు ప్రెగ్నెన్సీ ఉంది. దాని తర్వాత ఇంకా ఆయన కంటిన్యూస్గా బెదిరిస్తూ ఇంటికి వచ్చి కొడుతూ చేయించుకుంటావా లేదా అని చెప్పేసి టార్చర్ చేస్తూ ఫైన్ డే నేను అబార్షన్ చేయించుకున్నాను. ఆయన మాటలు నమ్మి నన్ను పెళ్లి చేసుకుంటానని ఆయన ఇచ్చిన అష్యూరెన్స్ని నేను నమ్మి నేను అబార్షన్ చేయించుకున్నాను. ఇలా ఈ 1.5 yearలో నాకు 5 అబార్షన్స్ అయ్యాయి ఆయన వల్ల. ఎప్పుడూ మా ఇంటికి రావటం, నాకు ఇష్టం లేదు అని చెప్పినా సరే నన్ను బలవంతంగా బయటికి తీసుకెళ్ళో లేకపోతే ఇంట్లోనో నన్ను కొట్టి మా వాళ్ళని బూతులు తిట్టి చాలా రకంగా నన్ను సెక్షువల్లీ అటెంప్ట్ చేయడం జరిగింది. నాకు తెలియని విషయం ఏంటంటే ఆయన నాకు తెలియకుండా మా వాళ్ళ నెంబర్స్, మా వాళ్ళ కాంటాక్ట్ డీటెయిల్స్, ఇంటి అడ్రస్లు ఇవన్నీ కనుక్కొని నా భర్తకి కాల్ చేసి నువ్వు ఆ పిల్లకి విడాకులు ఇవ్వాలి, విడాకులు ఖచ్చితంగా ఇవ్వాలి, లేకపోతే నిన్ను, నీ ఫ్యామిలీని, నీ కొడుకుని ఎవరిని వదలను, అందరినీ చంపేస్తాను అనేసి బెదిరించడం జరిగిందంట. ఇది నాకు తెలీదు, ఈ విషయం నాకు తెలీదు. నా భర్త నన్ను తర్వాత కాల్ చేసి అసలు ఏం జరుగుతుంది అక్కడ అనేసి అన్నారు. ఇలా జరుగుతుంది అనేసి నేను మా ఇంట్లో వాళ్ళకి చెప్పాను. ఇలా రోజు ఇంటికి వస్తున్నాడు, నన్ను కొడుతున్నాడు, నన్ను టార్చర్ చేస్తున్నాడు, ఫిజికల్లీ నన్ను చాలా వాడుకుంటున్నాడు అనేసి నేను చెప్పి ఏడ్చాను. వాళ్ళందరూ నాకు దూరం అయిపోయారు. నీ ఇష్టం వచ్చింది నువ్వు చేసుకో అనేసి నన్ను తిట్టేసి నాకు చాలా దూరం అయిపోయారు. మేము ఇంకా నీతో మాట్లాడడం అని చెప్పి నన్ను వదిలేయడం జరిగింది. ఇదంతా ఆయన ప్లాన్డ్గానే చేసినట్టున్నారు. మా వాళ్ళందరినీ నాకు దూరం చేయాలి అన్న ఒక ఉద్దేశంతో చేసినట్టున్నారు. వాళ్ళందరూ నన్ను దూరంగా వదిలేశారు. మా ఆయన మా బాబుని తీసుకెళ్ళిపోయాడు. నేను ఒక్కదాన్నే ఉంటూ వచ్చాను. గత 6 నెలలుగా నేను ఒక్కదాన్నే ఉంటూ వచ్చాను. నేను నా ఒంటరితనాన్ని, నాకు పేరెంట్స్ లేరు, అమ్మ నాన్న లేరు,
అడగడానికి చేయడానికి. అమ్మ నాన్న లేరు. అతను నాకు అష్యూరెన్స్ ఇస్తూనే వచ్చాడు, మ్యారేజ్ చేసుకుంటాను ఎక్సెట్రా అని చెప్పి. ఇలా వీళ్ళందరూ దూరం అయిపోయి నా గురించి ఎవ్వరూ అడగడానికి కూడా లేరు అని ఆయనకి ఒక క్లారిటీ వచ్చిన తర్వాత ఈ 1.5 year నాతో ఉండి నన్ను ఇష్టం వచ్చినట్టు సెక్షువల్లీ వాడుకొని లిటరల్లీ నన్ను కొట్టి బలవంతంగా చాలా అంటే చాలాసార్లు చేసి January 7, 2026 ఒక 20 days ముందు నేను నిన్ను పెళ్లి చేసుకోను, నువ్వేం చేసుకుంటావో చేసుకో, నీ ఇష్టం వచ్చింది చేసుకో, నీ దిక్కున్న చోటు చెప్పుకో, నీ గురించి ఎవడొస్తాడో నేను చూస్తాను, నేను మాట్లాడతాను అనేసి నాకు చెప్పడం జరిగిందండి. ఇట్స్ బీన్ 20 days. అతను నన్ను వదిలేసి ఈ 1.5 సంవత్సరం నేను నరకం చూశాను. అతని వల్ల చూడాల్సిన నరకం అంతా చూశాను. నాకు ఇప్పుడు న్యాయం కావాలని చెప్పేసి నేను కోరుకుంటున్నాను. దాని గురించి పోరాటం చేస్తున్నాను. నేను లేదు. ఇసుక ఒక ఉద్యోగిని మోసం చేస్తూ ఫేస్బుక్లో ఏర్పడిన పరిచయాన్ని ఆసరాగా చేసుకొని పదవిని అడ్డం పెట్టుకొని తనను యూజ్ చేసుకుంటూ నేను చెప్పిన మాట వినకపోతే, నాకు లొంగకపోతే నీ 3 ఏళ్ల కొడుకును కూడా చంపేస్తానంటూ బెదిరింపులకు పాల్పడ్డాడు. ఈ విధమైన హరాస్మెంట్ చేశాడు నన్ను అంటూ కూడా బాధిత మహిళ కూడా చెప్తున్న సందర్భాలు నెలకొన్నాయి. రాజేష్, అసలు ఏం జరిగింది? అసలు జనసేన ఎమ్మెల్యే అరవ శ్రీధర్ వేధింపులేంటి? లైంగిక వేధింపులకు సంబంధించిన ఆరోపణలకు సంబంధించిన వివరాలేంటి? ఎగ్జాక్ట్ గా మహిళ మాట్లాడిన వీడియో బయటలో చాలా స్పష్టంగా 3 అంశాలను ప్రస్తావించింది. ఒకటి, కడప తీసుకువెళ్లి రోడ్డు మార్గంలో రేప్ చేశాడనే పదాన్ని కూడా ఉపయోగించింది. రేప్ చేసి బలవంతంగా నన్ను రేప్ చేశాడనే పదాన్ని ఉపయోగించింది. రెండోది, తన కుటుంబాన్ని, అంటే ప్రెగ్నెన్సీ వచ్చిన తర్వాత ఆ ప్రెగ్నెన్సీ తీపించడం. రెండోది, ఆ కుటుంబాన్ని, ఈ అంశాన్ని ఆ ఫ్యామిలీ మెంబర్స్కి, భర్తకి, వాళ్ళ కుటుంబ సభ్యులు చెప్పి ఆ ఫ్యామిలీని దూరం చేసి తర్వాత ఒంటరిదాన్ని చేసి తర్వాత పెళ్లి చేసుకుంటానని మోసం చేశాడు. ఇలా 4 అంశాలు ఆమెని ప్రస్తావించింది. ఇప్పుడు దాదాపు గత 20 రోజులుగా దూరం పెడుతున్నారు. నిన్ను పెళ్లి చేసుకుని ఏం చేసుకుంటావు చేసుకొని దూరం పెట్టడం కారణంగా ఈ రోజు న్యాయం కోసం తాను బయటికి రావాల్సి వచ్చిందంటూ ఆమె మాట్లాడారు. అయితే ఇప్పుడు ఆ మాట్లాడినటువంటి మాటలపైన ఇప్పుడు ఆమె మాట్లాడిన అంశాలకు సంబంధించిన విషయంలో క్లారిటీ కూడా రావాల్సి ఉంది. కేవలం ఈ ఏడాదిన్నర తర్వాత ఇప్పుడు ఆమె కేవలం 20 రోజుల తర్వాత ఆమె దూరం పెట్టడం కారణంగానే అరవ శ్రీధర్ మీద ఆమె ఫిర్యాదు చేస్తుందా, నిజంగానే భర్త కుమారుని దూరం చేశారా, ఈ ప్రెగ్నెన్సీ వ్యవహారానికి సంబంధించిన విషయంలో ఏం జరిగింది, అరవ శ్రీధర్ పాత్ర ఏంటనే దానిపైన లోతైన విచారణ జరపాల్సిన అవసరం ఉందని కూడా డిమాండ్ వినపడుతుంది. రెండోది, ఈ అంశానికి సంబంధించి ఏడాదిన్నర తర్వాత అంటే ఆమె ఎమ్మెల్యే బెదిరిస్తున్నప్పుడు స్టార్టింగ్ లోనే ఎందుకు ఆమె ఫిర్యాదు చేయలేదు? ఒకవేళ ఉద్యోగం బెదిరిస్తాను, ఉద్యోగం తీసేస్తాను, లేకపోతే కుటుంబ సభ్యుల్ని చంపేస్తాను బెదిరించినప్పుడు పోలీసులు ఎందుకు ఆశ్రయించలేదు? ఇలా రకరకాల ప్రశ్నలు వినపడుతున్నాయి. రెండోది, ఇప్పుడు ఆమె నేరుగా పోలీసులను ఆశ్రయించుకోకుండా నేరుగా వైసీపీకి సంబంధించిన సోషల్ మీడియాని అప్రోచ్ అవడం, వాళ్ళ ద్వారా ఈ వీడియోలు, ఈ అంత వ్యవహారం బయటికి రావడం వెనకాల ఏదైనా కారణాలు ఉన్నాయా? ఇలా అనేక ప్రశ్నలకు సమాధానం రావాల్సిన అవసరం ఉంది. కాబట్టి ఇప్పుడు పోలీసులు ఈ అంశాన్ని సుమోటుగా కేసు తీసుకుంటారు, లేకపోతే ఆ బాధిత మహిళ ఫిర్యాదు చేస్తా అనేది చూడాల్సిన అవసరం అయితే కనబడుతుంది. రెండోది, ఎమ్మెల్యే కూడా ఈ ఆడియో మీద క్లారిటీ ఇవ్వాల్సిన అవసరం ఉంది. ఎమ్మెల్యే నిజంగా మాట్లాడిన ఆ ఎమ్మెల్యే తన లేకపోతే ఏంటనే దానిపైన వివరణ ఇవ్వాల్సిన అవసరం ఉంది. కాబట్టి ప్రస్తుతం మాట్లాడినటువంటి వీడియో బయట ఇప్పుడు కీలక ఆధారంగా మారబోతుంది. రెండోది, ఆమె విడుదల చేసినటువంటి వైసీపీ సోషల్ మీడియా ద్వారా బయటకు వచ్చినటువంటి ఆ వాట్సాప్ చాట్ కానీ లేకపోతే న్యూడ్ వీడియోలు కానీ అవి ఎవరు ఇచ్చారు, నిజంగా నిజమైన వీడియోలు లేకపోతే ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ వీడియోలు అనే దానిపైన కూడా స్పష్టత రావాల్సి ఉంది. కాబట్టి ప్రస్తుతం ఈ బాధిత మహిళ మాట్లాడినటువంటి వీడియోలో అయితే వైరల్ అవుతుంది. కాబట్టి దీనిపైన ఎమ్మెల్యే స్పష్టత ఇవ్వాల్సిన అవసరం ఉంది. పోలీసులు కూడా దీన్ని సుమోటుగా కేసు తీసుకుంటారు, లేకపోతే బాధిత మహిళ ఫిర్యాదు ఆధారంగా కేసు తీసుకుంటారని చూడాల్సిన అవసరం ఉంది. రెండోది, జనసేన పార్టీ తన ఎమ్మెల్యే వ్యవహారం పైన ఏ విధంగా నిర్ణయం తీసుకుంటుంది, పార్టీ నుండి సస్పెండ్ చేస్తుందా, లేకపోతే పూర్తి స్థాయి విచారణ జరిపిన తర్వాత పార్టీ కూడా ఏదన్నా కమిటీ ఏర్పాటు చేసి ఎమ్మెల్యే వ్యవహారం మీద విచారణ జరిపించి ఏదన్నా చర్యలు తీసుకుంటుంది? ఇలా అనేక ప్రశ్నలకు సమాధానం దొరకాల్సిన అవసరం ఉంది. కాబట్టి ప్రస్తుతానికైతే కేవలం బాధిత మహిళ మాత్రమే బయటకు వచ్చి మాట్లాడింది. ఆమె ఫర్దర్ గా కేసు నమోదు చేయబోతుందా, లీగల్ గా ఫైట్ చేయబోతుందా ఏంటనేది చూడాల్సిన అవసరం అయితే కనబడుతుంది. ఎమ్మెల్యే మాత్రం ఇప్పటి వరకు ఈ అంశం మీద స్పందించలేదు. స్పందిస్తే కనుక ఈ ఆరోపణలన్నీ కొట్టిపడేస్తారా, లేకపోతే ఆయన ఏం చెప్తారు? ఆమె చెప్పినటువంటి విషయాన్ని అబద్దాలు, ఆమె నిజంగానే వచ్చిందా లేకపోతే ఏంటనే దానిపైన ఆయన క్లారిటీ ఇచ్చే ప్రయత్నం చేస్తే కనుక వాస్తవాలు వెలుగులోకి వచ్చే అవకాశం కనబడుతుంది. ఏదేమైనప్పటికీ ఒక మహిళ ఒక నింద అయితే తన మీద వేసుకోవద్దు, ఎలాంటి చేయకోకుండా రేప్ చేశాడంటూ ఒక కడప జిల్లా కడప తీసుకువెళ్తూ రోడ్డు పైన ఆపి రేప్ చేశాడంటూ
నింద వేసుకోదు కాబట్టి ఇంత ఏం చేయదు కాబట్టి ఖచ్చితంగా హస్తం ఉంటుందనేది ఆమె వర్గీయులు చెబుతున్నారు కాబట్టి ఖచ్చితంగా చూడాలి మరి అరవ శ్రీధర్ ఏ విధంగా స్పందిస్తారు, పోలీసులు ఎలా కేసు నమోదు చేస్తారు, జనసేన పార్టీ ఏ విధంగా స్పందిస్తూ చూడాల్సిన అవసరం ఉంది. రేఖ బాధిత మహిళ వీడియోలో చెబుతున్న మాటలను బట్టి చూస్తే గత 1.5 year నుంచి ఆమె ఈ హరాస్మెంట్ ని ఎదుర్కొంటున్నాను, పలుమార్లు ఈ విధంగా జరిగింది, 5-6 times నేను అబార్షన్ కూడా చేసుకున్నాను, తన వల్లేనే, తను బెదిరింపుల వల్లనే అంటూ కూడా ఆయన చెబుతున్న పరిస్థితులు. మరి 1.5 year నుంచి కూడా ఈ పోలీసులను ఎందుకు ఆశ్రయించలేదు ఆవిడ? అది ఇప్పుడు కీలక ప్రశ్నగా మారింది. ఎందుకంటే నిజంగా ఆమె వల్ల ఎమ్మెల్యే వల్ల తనకి ఇబ్బంది ఉంది, బెదిరిస్తున్నాడు అనుకున్నప్పుడు పోలీసులు కానీ లేకపోతే అక్కడ ఉన్నత అధికారులకి ఫిర్యాదు చేస్తే అప్పుడే ఇష్యూ అనేది ముగిసిపోయేది. కానీ ఎందుకు ఫిర్యాదు చేయలేదనే పైన పెద్ద ఎత్తున ప్రశ్నలు వినపడుతున్నాయి. ఒకవేళ తన కుటుంబాన్ని ఇబ్బంది పెడతా అన్నాడు, తన 3 ఏళ్ల కుమారుని చంపేస్తాను, బయటికి చెప్తే ఇవన్నీ బయట చెప్తే మీ భర్తను చంపేస్తాను బెదిరించాడని బాధిత మహిళ చెబుతుంది. ఒకవేళ అప్పుడే చెప్తే ఈ వ్యవహారానికి ఇంతవరకు వచ్చేది కాదు కదా అనే కొన్ని ప్రశ్నలు వినబడుతున్నాయి. వాటికి కూడా బాధిత మహిళ సమాధానం చెప్పాల్సిన అవసరం ఉంది. ఏదేమైనప్పటికీ ఈ ఇష్యూ సంబంధించిన వ్యవహారంలో బాధిత మహిళ దాదాపు 8 నిమిషాల పాటు వీడియో రిలీజ్ చేసింది. ఆ వీడియోలో క్లియర్ కట్ గా ఎమ్మెల్యే తనని రేప్ చేశాడు, తన వల్ల నేను ప్రెగ్నెంట్ గురయ్యాను, ప్రెగ్నెంట్ అయిన తర్వాత 2 నెలల పాటు ఆ ప్రెగ్నెన్సీని క్యారీ చేశాను, 2 నెలల తర్వాత తనను బెదిరించి ఆ ప్రెగ్నెన్సీ కూడా తొలగించాడు, తర్వాత తన భర్తకు లేనిపోయిన నిందలు వేసి తన భర్తని కుమారుని దూరం చేసి తన కుటుంబాన్ని దూరం చేసి ఒంటరిని చేశాడు, ఒంటరిని చేసిన తర్వాత శారీరకంగా మానసికంగా అన్నింటిని వాడుకుని తర్వాత వదిలేశాడంటూ ఆ మహిళ చెబుతున్న నేపథ్యంలో ఇప్పుడు ఎమ్మెల్యే వెర్షన్ కానీ లేకపోతే పోలీసులు విచారణ జరిపిన తర్వాత వాస్తవాలు వెలుగులోకి వచ్చే అవకాశం కనబడుతుంది. ఇంతకు ముందు మనం చెప్పుకున్నట్లే ఒకవేళ బాధిత మహిళ ఇప్పుడు అన్యాయం జరిగింది, ఏడాదిన్నర తర్వాత తనకు అన్యాయం జరిగిందని గుర్తించింది కాబట్టి ఇప్పుడైనా నేరుగా పోలీసుల వద్దకు ఎందుకు వెళ్లలేదు, వైసీపీ సోషల్ మీడియా ద్వారా ఈ వ్యవహారం ఎందుకు బయటకు వచ్చిందని పైన కూడా వివరణ కావాల్సిన అవసరం ఉంది, స్పష్టత రావాల్సి ఉంది. కాబట్టి వీటన్నిటి మీద మరికొద్ది సేపట్లోనే స్పష్టత వచ్చే అవకాశం కూడా కనబడుతుంది. రేఖ మీరు ఒక్క నిమిషం హోల్డ్లో ఉండండి. అటు కడప నుంచి మా ప్రతినిధి శివ లైన్ లో సిద్ధంగా ఉన్నారు. శివ, అసలు ఏం జరిగింది? బాధిత మహిళ చెబుతున్న ఆరోపణలకు సంబంధించి అటు జనసేన పార్టీ కానీ కూటమి ప్రభుత్వం కానీ ఏదైనా స్పందించారా? అసలు అరవ శ్రీధర్ ప్రెసెంట్ ఎక్కడున్నారు? ఆయన అందుబాటులోనే ఉన్నారా? రేఖ, ఉమ్మడి కడప జిల్లాకు సంబంధించి కూడా రైల్వే కోడూరు అరవ శ్రీధర్ సంబంధించి కూడా ఎవరైతే ఉన్నారో స్థానిక ఒక మహిళ ప్రభుత్వ శాఖలో ప్రజారోగ్య శాఖలో చిన్న చిరుద్యోగం పనిచేస్తాం. అయితే ఆ మహిళ ఇటీవల చేసిన ఆరోపణలు మాత్రం కడప జిల్లాకు సంచలనంగా మారాయని చెప్పవచ్చు. ఎందుకంటే ఒక పంచాయతీరాజ్ శాఖలో చిరుద్యోగంగా పనిచేస్తున్నటువంటి ఒక మహిళ ఎమ్మెల్యేపై డైరెక్ట్ ఆమె ఆరోపణలు చేశారు. ఎమ్మెల్యే గత కొంతకాలంగా నన్ను శారీరకంగా వాడుకున్నారు, గత కొంతకాలం ఆయనతో చెప్పే ఎన్నికలు మాత్రం సంచలైతే. అయితే దీనికి సంబంధించి కూడా చూస్తున్నాం. అయితే ఇటీవల అధికారులు వచ్చిన తర్వాత మొదటగా అప్డేట్ చేయడానికి తనకి మెసేజ్ చేస్తాను. అయితే ఆ తర్వాత టచ్లోకి వచ్చాడు, రెగ్యులర్ కలుస్తామని చెప్పారు. అయితే ఈ వ్యాఖ్యల వెనక మాత్రం దుమారం లేగింది. అయితే ఇటీవల కాలంలో ఏదైతే ఉంది ఈ వీడియో విడుదల బయటకు వచ్చిన తర్వాత ఇటీవల కాలంలో ఎవరైతే మహిళ గత కొంతకాలం నెల క్రితం వీడియో బయటకు వచ్చింది. ఆ వీడియో కూడా సంచలనంగా మారి చెప్పొచ్చు. ఎందుకంటే ఆ మహిళపై కొందరు వ్యక్తులు సోషల్ మీడియాలో వీడియోని ఒక పోస్ట్ చేశారు. సో ఒక చిన్న ఒక పేపర్ లో ఆ పేపర్ సంబంధించి కూడా మహిళ ఒక రిపోర్టర్ కూడా నిర్బంధించారు. సో ఇంట్లో నిర్బంధించి ఒక స్థానిక పత్రికా ప్రతినిధి ప్రశ్నించారు. సో ఈ నేపథ్యం ఇటీవల కాలంలో ఒక రిపోర్టర్ని ప్రశ్నించడం ఈ రోజు వీటిపై ఎమ్మెల్యే అరవ శ్రీధర్పై చేసిన వ్యాఖ్యలు పూర్తి విరుద్ధంగా ఉంది. ఎందుకంటే ఇటీవల కాలం తను చేసిన వ్యాఖ్యలు శారీరకంగా వాడుకున్నాడు. గత ఏడాది కాలంగా కూడా శారీరకంగా వాడుకొని తను పెళ్లి చేసుకుంటానని నమ్మించి మోసం చేశాడు, తనకు చాలాసార్లు అవార్డు చేశాడని చెప్తున్నాను. సో ఈ వ్యాఖ్యల వరకు వ్యతిరేకంగా ఈ నేపథ్యంలో చేస్తున్న మహిళ మొదలు సోషల్ మీడియా వీడియో రిలీజ్ చేస్తారు. ఆ వీడియోలో కూడా స్పష్టంగా పేర్కొన్నారు ఏదైతే ముందు ఒక ఎమ్మెల్యే అరవ శ్రీధర్ అసత్య ప్రచారాలు ఎలా చేస్తారంటూ కూడా ఎలా ప్రశ్నిస్తారంటూ కూడా ప్రశ్నించడం ఆపే కేవలం ఒక నెల వ్యవధి. ఈ నెల వ్యవధిలో ఎమ్మెల్యే అరవ శ్రీధర్ శారీరకంగా వాడుకున్నారు. సో ఈ నేపథ్యంలో పెళ్లి మీరు హోల్డ్లో ఉండండి. అటు కోరుమట్ల శ్రీనివాసులు వైసీపీ మాజీ ఎమ్మెల్యే మనతో పాటు మాట్లాడడానికి సిద్ధంగా ఉన్నారు, వారితో మాట్లాడదాం. కోరుమట్ల శ్రీనివాసులు గారు నమస్తే అండి. సార్, మీ అధికారిక ఎక్స్ వేదికగా ఒక ఆరోపణలు అటు ఎమ్మెల్యే పైన ఆరోపణలు చేస్తూ కూడా ఒక ట్వీట్ చేయడం అయితే జరిగింది. సో దానికి సంబంధించి నిజంగానే ఆ బాధిత మహిళ ఏ విధమైన మాటలు మాట్లాడారో దీనికి సంబంధించి మీ వర్షన్ ఏంటి? ఏదైనా కానీ సమాజంలో కానీ ముఖ్యంగా మన కోడూరు ప్రాంతంలో
గతంలో కూడా ఎంతోమంది కూడా దీన్ని అడ్మిషన్ చేసినప్పుడు కూడా ఇటువంటి ఇది రాలేదు. చాలా బాధాకరమైన విషయం, దురదృష్టకరం. ఏదైనా లేడీస్ పైన గౌరవం, వాళ్ళకి పైన ఒక ఇది ఉండాలా. వాళ్ళను తప్పుదోవలు పట్టించే విధంగా మనం అట్లా చేయకూడదు. ఎందుకంటే ఒక అధికారమైన ఒక పార్టీలో ఉంటూ బాధ్యతమైన ఒక పదవులు అనుభవిస్తూ అతనితో పాటు అతను వెనకంగా ఎవరు ఉన్నారు, ఏం గూడుపుట అన్నది కూడా అన్ని కూడా అతను ఒకడే బలి తీసుకోవడం మంచిది కాదు. ఇంకా అతను వెనక ఎవరు ఉన్నారో అవి కూడా తీసి ఆ అమ్మాయికి న్యాయం చేయాలని కూడా మేము డిమాండ్ చేస్తున్నాం. శ్రీనివాసులు గారు, సాధారణంగా ఇటువంటి ఆరోపణలు వచ్చినప్పుడు అవన్నీ కూడా కావాల్చుకొని వైసీపీ వాళ్ళు చేస్తున్న కుట్రలు అంటూ కూడా కూటమి కానీ లేదంటే జనసేన పార్టీ వారు కానీ ఎవరైనా మాట్లాడే మాటలు. సో దీన్ని బట్టి చూస్తే ఇది నిజంగానే వారిపైన ఏదైనా కుట్ర జరిగే విధంగా చేసిన ఆరోపణలు అనుకోవచ్చా? అది చూడాలండి. అది ఇంకా ఇప్పుడు మీకు చెప్పేది రైట్ హ్యాండ్ గా ఉంది కాబట్టి దాన్ని కుట్ర అనేది కొట్టేయలేము. బట్ ఏంటి అనేది దాన్ని చూసుకుని అమ్మాయి అయినప్పుడు కూడా ఇటువంటి సంఘటనలు మనం పునరావృతం కాకూడదు. ఒక బాధ్యతాయుతమైన పదవిలో ఉండి ఒక మహిళల పట్ల ఈ విధంగా చేయడం అనేది మేము పూర్తిగా వైఎస్ఆర్సీపీ ఖండిస్తున్నాము. అది వాళ్ళ పార్టీ హైకమాండ్, ఆ కూటమి నాయకులు చూసుకోవాలి. ఎందుకంటే వాళ్ళు కూడా ఎక్కడ గాడి తప్పారు, పాలన తప్పారు. ఎమ్మెల్యే ఎట్టబోతున్నారు, వాళ్ళ అధికారులు తిరగడం లేదు. అసలు పరిపాలన ఏ విధంగా కూడా జరగకుండా టోటల్ గా ఎమ్మెల్యేల పరిస్థితి దాదాపు రాష్ట్రంలో కూటమి ఎమ్మెల్యేలు అందరి పరిస్థితి అట్లా ఉందని చెప్పి తెలుస్తోంది దీన్ని బట్టి. శ్రీనివాసులు గారు, గతంలో కూడా అటు జనసేన పార్టీకి సంబంధించిన అటు కిరణ్ రాయల్ పైన కూడా ఇటువంటి ఆరోపణలే వచ్చాయి. అంటే వరుసగా ఈ విధంగా వివాదాల బారిన పడుతూ ఇటువంటి లైంగిక ఆరోపణలు ఎదుర్కొంటున్నారు. అసలు వాళ్ళ వర్షన్ ఏంటి అంటారు? వాళ్ళ వర్షన్ అంటే ఇప్పుడు దానిపైన క్షుణ్ణంగా దానిపైన లోతుగా అధ్యయనం చేసి దీనిపైన ఏదైతే ఉందో జనసేన కానీ కూటమి కానీ ఎమ్మెల్యేలు అంటే వాళ్ళకి బేసిక్ గా ఆ పార్టీలకు మహిళల పైన గౌరవం ఉండదు, మహిళల పైన ఒక ఇది ఉండదు, ఒక బాధ్యత ఉండదు, ఒక ఇర్రెస్పాన్సిబుల్ ఫీల్ అయ్యి వాళ్ళకి అడ్డు అదుపు లేకుండా కంట్రోల్ లేకుండా ఆ విధంగా చేస్తారు. కాబట్టి పార్టీలు కూడా హలో చెప్పండి, వినిపిస్తుంది. నిజంగా వాళ్ళకి మీకు నిజంగా వీళ్ళకి మహిళల పట్ల గౌరవము, మహిళల పట్ల ఒక ఇది ఉంటే ఖచ్చితంగా ఆ మహిళకు న్యాయం చేయాలని చెప్పేసి వాళ్ళ పార్టీకి సంబంధించిన ఎవరైతే నాయకులు ఉన్నారో వాళ్ళ దానిపైన చర్య తీసుకోవాలని మేము కోరుతున్నాను. శ్రీనివాసులు గారు, అదే విధంగా ఇటువంటి లైంగిక ఆరోపణలే కాకుండా అటు కబ్జాలకు సంబంధించిన భూ వివాదాలకు సంబంధించిన ఆరోపణలు కూడా కూటమి ప్రభుత్వానికి సంబంధించిన అధికారులపైన అటు ఎమ్మెల్యేలపైన ఎంపీలపైన కూడా వస్తుంటాయి. సో ఇటువంటి వాటికి ఎటువంటి చర్యలు కూడా తీసుకోవట్లేదు కాబట్టి ఇలాంటి ఆరోపణలు అనేవి ఇటువంటి బాధిత మహిళలు పెరుగుతున్నారని మనం భావించవచ్చా? ఖచ్చితంగా భావించు. ఎందుకంటే ఇప్పుడు భూ కబ్జాలు ఉన్నాయి, ముస్లింస్ ఇచ్చిన ల్యాండ్ ను కబ్జా చేసి వీళ్ళు కూటమి వాళ్ళు జనసేన వాళ్ళు అదొకటి. రెండోది పెనంగులూరు ఒక ఇంట్లో మహిళలు ఉంటే తరిమేసి ఇల్లు కొట్టేసాను జేసీబీతో, అదొకటి. అదేవిధంగా ఈరోజు కోడూరులో కూడా బుడుగుండుపల దగ్గర కూడా ఒక ఎస్సీ భూమిని కూడా లాక్కొని బయటేసే పరిస్థితి కూడా ఈరోజు ఈ జనసేన కానీ కూటమి చూస్తుంది. అంటే దీని యొక్క ఇదేంటంటే ఓవరాల్ గా వాళ్ళకు అధికారం వచ్చింది కదని చెప్పి మహిళలు కానీ దళితులను కానీ అదేవిధంగా ఇట్లా పేదవాళ్ళని కూడా అందరిని కూడా వాళ్ళను భక్షించే కార్యక్రమం పెట్టారు. రక్షించే కార్యక్రమం పెట్టారు, భక్షించే కార్యక్రమం పెట్టారు. శ్రీనివాసులు గారు, ఆ బాధిత మహిళ వర్షన్ కూడా మీరు విని ఉంటారు. సో 1.5 year నుంచి ఆమె ఇటువంటి ఇటువంటి వేదనలు వేధింపులన్నీ ఎదుర్కొంటుంది. సో ఇంత ఇబ్బంది పడుతున్నప్పుడు పోలీస్ స్టేషన్కి వెళ్ళి కంప్లైంట్ చేయాల్సిన పరిస్థితి ఉంటుంది. కానీ కంప్లైంట్ చేయకుండా డైరెక్ట్గా మీ దగ్గరికి వచ్చి మీతో మాట్లాడడము, సో వైసీపీ ఎక్స్ వేదికగా పోస్ట్ చేయడాన్ని ఏ విధంగా చూడొచ్చు? మీరైతే న్యాయం చేస్తారు అనుకోని మీ దగ్గరికి వచ్చిందని భావించవచ్చా? ఎప్పుడు కూడా మేమంటే ఎక్కడ న్యాయం జరగలేదు కాబట్టి తను నేరుగా అక్కడికి వచ్చి ఒక మంచి ఒక మీడియా ద్వారా ఇటువంటి వాస్తవాలు బయట రావాలనే ఉద్దేశంతో చేసింది. మేము ఎప్పుడు కూడా కుటుంబాలు ఎప్పుడు మాకు తెలియవు, మాకు రావు కూడా. ఇప్పుడు అది కుట్రతో చేసిందంట కాదు కదా, యావత్తు మీరే చూస్తున్నారు. సో ఇదేనే కాదు, ఏ అంశమైనా కానీ ఎప్పుడు కూడా వైసీపీ మాకు ఒక బాధ్యత ఉంది, ఒక రెస్పాన్సిబిలిటీ ఉంది, మాకు ఒక డిసిప్లిన్ ఉంది. మా పార్టీకి కానీ మా నాయకుడు ఇదంటే కూడా మేము డిసిప్లిన్ గా ఇది ఉంటాం. కానీ ఇట్లా భూ కబ్జాలు ఇట్లా భక్షించడము, ఈ విధంగా మహిళలను వేధించడం అనేది మేము చేయమండి. అండ్ ఈరోజు చూసుకుని ఎంటైర్ స్టేట్ పరిస్థితి ఉంది. ఎంటైర్ వెస్ట్ గోదావరి తీసుకోండి, మీకు ఏదైతే ఉందో విజయవాడ సంబంధించిన కానీ మహిళలు రక్షణ లేకుండా పోతుంది. మహిళలు వేధింపులు, మహిళలను మొత్తం టోటల్ గా ఏదో ఒక రకంగా చెప్పి వాళ్ళని ఇది చేసుకోవడం, ఇట్లా ఇది చాలా దారుణమైన విషయం. దీనిపైన ఇప్పుడైనా కూడా న్యాయస్థానం కూడా దీనిపైన ఇన్వాల్వ్ అవ్వాల్సిన అవసరం ఎంత అయిందని సార్.
అయితే బాధిత మహిళ ఏదైతే ఆరోపణలు చేస్తోందో, అంటే ఈ విధంగా నన్ను ఎంతో ఇబ్బంది పెట్టారు, నన్ను పెళ్లి చేసుకుంటానని నమ్మించారు, నా 3 సంవత్సరాల కొడుకును కూడా చంపేస్తామంటూ కూడా బెదిరించారు, నా భర్తకు ఫోన్ చేసి విడాకులు ఇవ్వమంటూ కూడా బెదిరించారు అంటూ కూడా ఆ బాధిత మహిళ అయితే తన గోడును వెళ్ళబుచ్చుకుంటుంది. సో ఇంత క్రూరంగా వ్యవహరించిన ఎమ్మెల్యే పైన ఎటువంటి చర్యలు తీసుకోవాలనుకుంటే, ఒకవేళ ఆ బాధిత చేసిన ఆరోపణలు నిజమైతే ఎటువంటి చర్యలు తీసుకోవాలంటారు? ఎస్ శివ, అయితే బాధిత మహిళ ఏదైతే ఆరోపణలు చేస్తుందో మనకు వాట్సాప్ చాట్కి సంబంధించిన అటు న్యూడ్ కాల్స్కి సంబంధించిన వీడియోస్ కూడా మనకు కనిపిస్తున్నాయి. సో ఆ కాల్స్కి సంబంధించి ఏదైనా అప్డేట్స్ ఉందా? నిజంగానే అది ఎమ్మెల్యేనైనా? రేఖ, గత కొంతకాలంగా కూడా అది వివాదంగా నెలకొంది. అయితే ఈ వివాదాలకు సంబంధించి కూడా గత 4 రోజులుగా జరుగుతున్నప్పటికీ కూడా ఇప్పుడు ఒకసారిగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సోషల్ మీడియాలో ఆశ్రయించిన మాత్రంతో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సంబంధించి ఎక్స్ లో ఈ పోస్ట్ చేయడం, ఆ తర్వాత వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మీడియా ఒకసారి ఇది కలగబెట్టింది. అయితే ఈ వివాదం మొదటి నుంచి కూడా ఎవరైతే బాధిత మహిళ ఎమ్మెల్యే అరవ శ్రీధర్ ఇద్దరి మధ్య మహిళ చెప్తున్నారు. అయితే ఏడాది కాలంగా ఒక ఎమ్మెల్యే వేధిస్తుంటే ఎందుకు ఏడాదిలో ఎప్పుడు ఎందుకు మహిళ ఒక మండలి సంబంధించి కూడా ఒక ఉద్యోగం పనిచేస్తున్నారు, ఒక మహిళ, ఒక చదువుకున్న మహిళ ఎందుకు ఎమ్మెల్యే పై ఇలాంటి ఈ ఆరోపణలు ఎందుకు? ఒక్క నిమిషం మీరు హోల్డ్లో ఉండండి. అటు జనసేన ఎమ్మెల్యే అరవ శ్రీధర్ పై లైంగిక వేధింపుల ఆరోపణలు అయితే వస్తున్నాయి. అటు రైల్వే కోడూరు ఎమ్మెల్యే అరవ శ్రీధర్ పై వైసీపీ ఎక్స్ లో పోస్ట్ చేస్తుంది. ఒక ఉద్యోగిని సోషల్ మీడియా వేదికగా పరిచయమైన ఉద్యోగిని మోసం చేస్తూ ఈ విధంగా అరాచకాలకు పాల్పడుతున్నాడు, ఇది న్యాయమేనా అంటూ కూడా అటు చంద్రబాబు నాయుడు గారిని, అదేవిధంగా లోకేష్, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్, సో అదేవిధంగా అధికారులందరినీ కూడా ట్యాగ్ చేస్తూ వాళ్ళు పోస్ట్ చేయడం అయితే జరిగింది. సో దీనికి సంబంధించిన అప్డేట్స్ మా ప్రతినిధి రాజేష్ అందిస్తారు. రాజేష్, ఇందాక మనము అటు వైసీపీ మాజీ ఎమ్మెల్యేతో కూడా మాట్లాడడం జరిగింది శ్రీనివాసులకు సంబంధించి. సో అతను అంటున్నాడు వైసీపీ ప్రభుత్వం ఉన్నప్పుడు ఇటువంటివి ఎక్కువగా జరగలేదు, అదేవిధంగా మా దగ్గర ఉన్నవారు ఎక్కడ కూడా ఇవన్నీ చేయడానికి కూడా ముందుకు వచ్చేవారు కాదు అంటూ కూడా తను చెప్పిన సందర్భాలు. అంటే వైసీపీకి సంబంధించిన ఎమ్మెల్యేలంతా కూడా చాలా కరెక్ట్గా ఉన్నారు అని మనం అనుకోవచ్చా? ఎటువంటి ఆరోపణలు కూడా లేవా వారిపైన? అంటే వైసీపీ ప్రభుత్వ హయాంలో కొన్ని ఇష్యూస్ జరిగాయి. ఎంపీ గోరంట్ల వ్యవహారం కానీ, కొంత అంబట్రాంబాబు చాలా మంది కొంత ఆడియోలు రావడం, అప్పట్లో కూడా మహిళల పట్ల వైసీపీ సమ ఎమ్మెల్యేలు, మంత్రులు కొంత అసభ్యంగా ప్రవర్తించారనే ఆరోపణలు వచ్చాయి. కానీ కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత ముఖ్యంగా జనసేన పార్టీకి సంబంధించినటువంటి నేతల మీద ఎక్కువగా ఇలాంటివి రావడం, గతంలో కిరణ్ రాయల్ సంబంధించి తిరుపతి జిల్లా జనసేన పార్టీకి సంబంధించిన కిరణ్ రాయల్ వ్యవహారం పెద్ద ఎత్తున దుమారం రావడం, ఆడియోలు వీడియోలు బయట రావడం, ఆ వ్యవహారం అంతా కూడా దాదాపు 2-3 నెలల పాటు నడిచినటువంటి నేపథ్యం. తర్వాత తాజాగా రాజోల్లో మన సంక్రాంతి సంబరాల్లో జనసేన పార్టీకి సంబంధించిన ఒక నేత అక్కడ రికార్డింగ్ డాన్సులు వేస్తున్న మహిళల పట్ల అసభ్యంగా ప్రవర్తించడం, ఆ ఇష్యూ పైన మహిళా కమిషన్ సీరియస్ అవడం, ఇవన్నీ జరిగాయి. తాజాగా ఇప్పుడు ఒక ఎమ్మెల్యే, ఒక నియోజకవర్గ ఎమ్మెల్యేగా ఉన్నటువంటి అరవ శ్రీధర్ ఈ విధంగా మహిళ పట్ల, అంటే వైసీపీ చెప్తున్న దాన్ని బట్టి చూస్తే, ఆ మహిళ మాట్లాడిన బయట ఆధారంగా చూస్తే కనుక ఈ విధంగా ఇంత దారుణంగా బెదిరించి అత్యాచారం చేసి, రేప్ చేసి, ప్రెగ్నెన్సీ చేసి, తర్వాత బలవంతంగా కుటుంబ సభ్యుల్ని దూరం చేసి ఇంత అగాత్యాన్ని పాల్పడడం పట్ల అయితే ఖచ్చితంగా ఎవరు హర్షించట్లేదు, అందరూ కూడా దీన్ని తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారు. అయితే వైసీపీ చెప్తున్నాడు గతంలో కూడా ఇలాంటి ఇన్సిడెంట్ లేవని ఎవరు చెప్పరు, ఎందుకంటే గతంలో కూడా ఇలాంటి ఇన్సిడెంట్ జరిగినాయి. ఇప్పుడు కూటమి ప్రభుత్వంలో అదే కంటిన్యూ అవుతుందనే ఆరోపణలు వినపడుతూ ఉన్నాయి. గతంలో అంటే కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఆదిమూలం సంబంధించినటువంటి ఎమ్మెల్యే ఆదిమూలం సంబంధించిన విషయంలో తెలుగుదేశం పార్టీ వెంటనే స్పందించి ఇలాంటి వీడియోలు, న్యూడ్ వీడియోలు బయటకు వచ్చిన నేపథ్యంలోనే 2 నెలల్లోనే ఆదిమూలంని సస్పెండ్ చేశారు. సస్పెండ్ చేయడంతో పాటు పార్టీ నుంచి ఆయన్ని బహిష్కరించారు. కానీ ఇప్పుడు జనసేన పార్టీ ఇప్పుడు అరవ శ్రీధర్ మీద వస్తున్నటువంటి ఆరోపణలు గనక నిజమైతే, ఆ బాధిత మహిళ మాట్లాడిన వీడియో నిజమైతే కనుక ఖచ్చితంగా ఆయన మీద చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే అలా న్యూడ్ వీడియోలు రావడం, మహిళని ఆ స్థాయిలో బెదిరించి రేప్ చేసి, ప్రెగ్నెన్సీ చేసి, కుటుంబాన్ని దూరం చేసి ఇవన్నీ చేశాడు. కాబట్టి ఖచ్చితంగా జనసేన పార్టీ అతని పార్టీని సస్పెండ్ చేయడం, పార్టీ ఎమ్మెల్యే పదవి రాజీనామా చేయించడం ఇలా చేయాల్సి ఉంటుంది. మరి ఇప్పుడు ఈ విచారణ జరిపించి, పార్టీ పరంగా విచారణ జరిపించి చర్యలు తీసుకునే అవకాశం కనబడుతుంది. ముఖ్యంగా జనసేన పార్టీకి సంబంధించిన నేతల మీద ఎలాంటి అభియోగాలు, ఆరోపణలు రావడం పట్ల కూడా కొంత విమర్శలు వస్తూ ఉన్నాయి. ముఖ్యంగా కేవలం జనసేన పార్టీకి సంబంధించిన నేతలు ఎందుకు ఇలాంటి వివాదాలు ఇరుక్కుంటున్నారు, ఇలాంటి లైంగిక వేధింపుల ఇష్యూస్ ఎందుకు ఫేస్ చేస్తున్నారనే ఆరోపణలు కూడా వినబడుతున్నాయి. ప్రస్తుతానికి పార్టీ కేంద్ర కార్యాలయానికి అయితే అరవ శ్రీధర్ వ్యవహారం అయితే వెళ్ళింది. పవన్ కళ్యాణ్ దృష్టి కూడా ఈ వ్యవహారం వెళ్ళినట్టు తెలుస్తుంది. రెండోది, ఆ బాధిత మహిళ పంచాయతీరాజ్ సంబంధించినటువంటి డిపార్ట్మెంట్ లో పనిచేస్తుందంటే ఉప ముఖ్యమంత్రికి సంబంధించినటువంటి శాఖ, అటు శాఖ పరంగా, ప్రభుత్వ పరంగా, పార్టీ పరంగా 2 రకాలుగా
పవన్ కళ్యాణ్ అతని మీద చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఉందనే డిమాండ్ వైసీపీ చేస్తుంది, అందరూ కూడా చేస్తున్న నేపథ్యంలో ఇప్పుడు పవన్ కళ్యాణ్ జనసేన పార్టీ ఏ విధంగా రియాక్ట్ అవుతుంది అనేది ఇప్పుడు అందరూ ఎదురు చూస్తున్నారు. ఎందుకంటే తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వచ్చిన 2024లోనే ఎమ్మెల్యే ఆదిమూలం మీద ఎలాంటి ఆరోపణలు, ఇలాంటి ఫేక్ న్యూడ్ వీడియోలు బయటకు వచ్చిన సందర్భంగా ఆయన మీద చర్యలు తీసుకుంది. ఇప్పుడు జనసేన పార్టీ అదేవిధంగా ఎమ్మెల్యే మీద చర్యలు తీసుకుంటుందా, పార్టీ నుంచి బహిష్కరిస్తుందా, ఏం చేస్తుందనే ఒక ఉత్కంఠ అయితే కనబడుతుంది. ఏదేమైనప్పటికీ రాష్ట్ర వ్యాప్తంగా ఇప్పుడు ఈ అరవ శ్రీధర్ రైల్వే కోడూరు ఎమ్మెల్యే వ్యవహారం అయితే చర్చనీయాంశం అవుతుంది. న్యూడ్ వీడియోలు పెట్టడం, మహిళలను బెదిరించడం. రాజేష్, అసలు ఆ బాధిత మహిళ వర్షన్ మనం ఒకసారి చూసుకున్నట్లయితే అటు 1.5 year గా తను వేధింపులకు గురవుతున్నాను, 5 సార్లు నేను అబార్షన్ కూడా చేయించుకున్నాను తన వల్లే అంటూ కూడా తన ఆవేదన చెప్పిన పరిస్థితి నెలకొన్నాయి. ఒకవేళ ఆ ఆరోపణలన్నీ కూడా నిజమని మనం నమ్మినట్లయితే, ఒకవేళ ప్రూఫ్స్ తో సహా పోలీసులు ఏదైనా బయట పెట్టినట్లయితే సో ఆ ఎమ్మెల్యే పైన ఎటువంటి చర్యలు తీసుకునే అవకాశాలు ఉన్నాయి? అండ్ ఇంకొకటి విషయం ఏంటంటే ఇప్పుడు 1.5 year నుంచి ఈ విధంగా జరుగుతుంది. ఇన్ని రోజులు బెదిరిస్తూ తన కోరికలు తీర్చుకున్న ఎమ్మెల్యే అరవ శ్రీధర్ ఉన్నట్లుండి 20 రోజులుగా తనను దూరం పెట్టడానికి గల కారణాలు ఏమై ఉండొచ్చు? అంటే పార్టీ పరంగా ఈ విషయం బయటకు వస్తే తన పరువు పోతుంది అని ఈ విధంగా చేశారనుకోవచ్చా? లేదంటే ఎట్లాగూ 1.5 year నుంచి కూడా యూజ్ చేసుకున్నాను కదా, తను ఏం చేయలేదు, ఇక వదిలించుకునే ప్రయత్నంలో భాగంగా ఈ విధంగా దూరం పెట్టారనుకోవచ్చా? ఖచ్చితంగా బాధిత మహిళ చెబుతున్న దాన్ని బట్టి చూస్తే కనుక ముందుగా ఆమె లైంగికంగా వేధించాడు, లైంగికంగా అనుభవించిన తర్వాత చుట్టూ ఉన్నటువంటి కుటుంబ సభ్యుల్ని దూరం చేశాడు, తాను తప్పితే ఎవరు దిక్కు లేరు అనే విధంగా ఆ ఎమ్మెల్యే చేసిన తర్వాత ఇప్పుడు ఆమె ఒంటరి అయిన తర్వాత ఇప్పుడు ఆమెని దూరం పెట్టే ప్రయత్నం చేశారు. నీతో అవసరం తీరిపోయిందనే విధంగా మాట్లాడుతున్నారు. కాబట్టి ఆ బాధిత మహిళ బయటకు వచ్చి ఈ రోజు వీడియో బయట పెట్టడం, లేకపోతే వైసీపీ సోషల్ మీడియాకి ఈ ఆధారాలు ఇవ్వడం జరిగాయని కూడా స్పష్టమవుతుంది. కాబట్టి ఇప్పుడు బాధిత మహిళ ఇంకొక అంశాన్ని కూడా క్లారిటీ ఇవ్వాల్సిన అవసరం ఉంది. ఇంతకుముందు మనం చెప్పుకున్నట్లే 18 నెలల తర్వాత మీరు ఇప్పుడు బయటికి రావాల్సి వచ్చింది ఎందుకు? కేవలం కుటుంబ సభ్యుల్ని చంపేస్తామో లేకపోతే భర్తను దూరం చేస్తామని వీటి కారణంగానే మీరు బయటకు వచ్చి ఫిర్యాదు చేయలేకపోయారా ఏంటనే దానిపైన ఆమె మరో స్పష్టత ఇవ్వాల్సి ఉంది. కాబట్టి ఆ స్పష్టత ఇస్తే ఇంకొక క్లారిటీ అయితే ఈ వ్యవహారంలో బయటకు వచ్చే అవకాశం కనబడుతుంది. రెండోది అరవ శ్రీధర్ మీద ఆరోపణలు వస్తున్నాయి కాబట్టి ఆరోపణల్ని అవి తప్పనో లేకపోతే వాటికి సంబంధించిన వివరణ ఎమ్మెల్యే ఇవ్వాల్సి ఉంటుంది. కానీ ఇప్పటి వరకు ఎమ్మెల్యే ఎక్కడ కూడా మాట్లాడినటువంటి మాట మీద కానీ వైసీపీ సోషల్ మీడియా విడుదల చేసినటువంటి ఆ పోస్టుల మీద కానీ ఎక్కడా స్పష్టత ఇవ్వలేదు. మరి ఇప్పుడు ఆయన స్పష్టత ఇవ్వకపోతే ఇదే నిజమని నమ్మే అవకాశం కూడా ఉంటుంది. కాబట్టి ఇప్పుడు ఎమ్మెల్యే స్పష్టత వివరణ ఇవ్వాల్సిన అవసరం ఉంది. వివరణ ఇచ్చిన తర్వాత ఈ మహిళ మాట్లాడినటువంటి మాటలు, వైసీపీ సోషల్ మీడియా వచ్చినటువంటి పోస్టులు, ఈ బయట ఆధారం పోలీసులు ఏదైనా కేసు నమోదు చేస్తే అత్యాచారం కింద ఏమైనా బలవంతంగా రేప్ చేశాడు ఆ బాధిత మహిళ చెబుతుంది. కాబట్టి ఆమె చెప్పినటువంటి ఆ వీడియో ఆధారంగా లేకపోతే ఆమె ఫిర్యాదు మేరకు అత్యాచార చట్టం కింద ఏమైనా ఎమ్మెల్యే మీద కేసు నమోదు చేస్తారు. ఇలాగ అనేక ప్రశ్నలకు మరికొద్ది సేపట్లోనే స్పష్టత వచ్చే అవకాశం కనబడుతుంది. ఇప్పుడు ఎమ్మెల్యే మీద ఇటు రాజకీయంగా పార్టీ పరంగా ఎలాంటి చర్యలు తీసుకుంటారు, ప్రభుత్వ పరంగా ఎలాంటి చర్యలు తీసుకుంటారు, రెండోది అసలు ఎమ్మెల్యే నిజంగా తప్పు లేదా, ఇదంతా వాంటెడ్ గా ఆమె వెనక ఉండి ఎవరైనా ఇదంతా నడిపిస్తున్నారనే కోణంలో కూడా కొన్ని ప్రశ్నలు వస్తున్న నేపథ్యంలో అన్నింటి మీద పోలీసులు విచారణ జరపాల్సిన అవసరం ఉంది. రెండోది ఎమ్మెల్యే కూడా తన వెర్షన్ బయటికి చెప్పాల్సిన అవసరం ఉంది. కాబట్టి స్పష్టత వచ్చిన తర్వాత మాత్రమే ఈ కేసు వ్యవహారంలో ముందుకు వచ్చే అవకాశం ఉంది. రేఖ, రాజేష్, అసలు ఎక్స్ వేదికగా ఏదైతే ఆ మహిళకు సంబంధించిన ట్వీట్ చేశారో అటు వైసీపీ అధికారిక మీడియా, సో దానికి సంబంధించి ఇప్పటికి 40-45 నిమిషాలు అవుతుంది వార్త బయటకు వచ్చి. సో ఇంత జరుగుతున్నప్పటికీ కూడా అటు కూటమి ప్రభుత్వానికి సంబంధించిన ఏ ఒక్కరూ కూడా ఈ న్యూస్ ని చూడట్లేదా? మరి ఎందుకు ఎవరు కూడా స్పందించడానికి ముందుకు రావట్లేదు? ఇవన్నీ కూడా ఆరోపణలు అని ఎవరు కొట్టి పారేయట్లేదు. అంటే ఇదంతా కూడా ఎమ్మెల్యే నిజంగా దాంట్లో తప్పుంది కాబట్టి ఎవరు మాట్లాడట్లేదా? అదే అంటే ఒక ఎమ్మెల్యే నుంచి ఆ బాధిత మహిళ వీడియోలు అయితే రిలీజ్ చేసింది. ఎమ్మెల్యే మాట్లాడడానికి సంబంధించిన విషయంలో స్పష్టత రావాల్సింది. ఎమ్మెల్యే మాట్లాడిన తర్వాత కూటమి పార్టీ నుంచి స్పష్టత వచ్చే అవకాశం ఉంది. ఎందుకంటే వైసీపీ ఆ పోస్ట్ ని హోంమంత్రితో పాటు నారా లోకేష్, చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్కి అందరికీ ట్యాగ్ చేసింది వైసీపీ పార్టీ. ఇప్పుడు ఆ నలుగురు స్పందించాలని కూడా డిమాండ్ చేస్తారు. కానీ ఇప్పుడు కేవలం బాధిత మహిళ వెర్షన్ మాత్రమే బయటకు వచ్చింది. ఆ ఎమ్మెల్యే ఆరోపణలు ఎదుర్కొంటున్నటువంటి ఎమ్మెల్యే కూడా తన వెర్షన్ వినిపించాల్సిన అవసరం ఉంది. కాబట్టి అతను మాట్లాడిన తర్వాత దీని మీద ఒక కదలిక వచ్చే అవకాశం కనబడుతుంది. ఏదేమైనా ప్రస్తుతం ఇష్యూ అనేది పెద్దదవుతుంది కాబట్టి ఖచ్చితంగా స్పందన వచ్చే అవకాశం కూడా కనబడుతుంది. రేఖ, రైట్, థ్యాంక్ యూ రాజేష్, థ్యాంక్స్ ఫర్ ద లైవ్ డీటెయిల్.